హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదని వింటున్నాం. అసలు ఎందుకు క్రిమినల్ కేసు పెట్టాల్సిన కారణాలు ఏంటి? ఈ కేసు వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అది నిజమే. ఓకే. అది ఆయన మీద మాత్రమే కాదు, ఆయనతో పాటు అన్నామలై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఆయన మాజీ అంటే రిటైర్డ్ రిజైన్ చేసినటువంటి ఐపీఎస్ అధికారి. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి హిందూ సేన లాంటి ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి మరికొంతమంది మీద బుక్ అయింది. అయితే ఇక్కడ ప్రాథమికమైనటువంటి సమాచారం ఇవన్నీ చూస్తే వీటన్నిటిని కాసేపు అసలు మనం ఈ కేసు విషయాన్ని పక్కన పెడదాం. తమిళనాడు రాజకీయాల్లో మతం గురించి మాట్లాడదాం. ఓకే. తమిళనాడు రాజకీయాల్లో మతాన్ని దేవుని నమ్మనటువంటి నాస్తికులు వీరిద్దరి మధ్య యుద్ధంగా చూస్తారు. అక్కడ తమిళనాడులో ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎంత బలమైనటువంటి గుళ్ళ వ్యవస్థ ఉందో అంత వ్యతిరేకంగా, అంత దానికి విరుద్ధంగా దానికి వ్యతిరేకమైనటువంటి నాస్తిక వ్యవస్థ కూడా బలంగా ఉంది. తమిళనాడు రాజకీయాలు మొత్తం నాస్తికవాదం చుట్టూ తిరుగుతాయి. అయితే ఇప్పుడు దాన్ని మొత్తం మళ్ళీ హిందూవాదం చుట్టూ తిరగాలి అనేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తోంది. బీజేపీకి అక్కడ ఒక అన్నామలై పేరు ఉన్నటువంటి ఒక ఫైర్ బ్రాండ్ నాయకుడు దొరికాడు. దాంతోపాటు మరికొంతమంది ఉన్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లర్ని తీసుకెళ్లి అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బీజేపీ అక్కడ హిందూ ఓటర్లని ఏకం చేయాలన్న ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమీ దాపరికం లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ మొత్తం మీద ఆ సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలు చూస్తే, అంటే అది యాక్చువల్గా తమిళనాడులో మురుగన్ భక్తులు బాగా ఎక్కువగా ఉంటారు, చాలా ఎక్కువగా. అంటే మొత్తం ఆరు మురుగన్ ప్రముఖ దేవాలయాలు ఉంటే 6లో 5 అది ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకటి మాత్రమే ఆ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తిరుత్తని. మిగతా 5 కూడా అక్కడే ఉన్నాయి. దాంతోపాటు మురుగన్ అనేది అక్కడ ఒక పెద్ద బ్రాండ్. అంటే దేవుడికి సంబంధించినటువంటి నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మురుగన్ కేంద్రంగానే ఉంటారు, పూజలు చేస్తారు అక్కడ. అంటే శైవారాధన, మిగతా ఆరాధనతో పాటు మురుగన్ ఆరాధనకి చాలా ప్రధానమైన పాత్ర ఉంది. అది రాజకీయాల్లో కూడా ఉంది. రాజకీయాల్లో అథీస్టుల పాత్ర ఎక్కువ అని, అంటే పెరియార్ రామస్వామి ద్వారా వచ్చినటువంటి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఎంజీఆర్, డిఎంకే కరుణానిధి వాళ్ళ అందరూ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ మఠాలకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వివాదాలు కూడా చాలా కీలకమైనటువంటివి ఉన్నాయి. అంటే కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా చూసాం. అంటే ఒక రాజకీయపరమైనటువంటి చర్య, రాజకీయపరమైనటువంటి సమీకరణ కోసం రాజకీయాల్లో మతానికి వ్యతిరేకమైనటువంటి భావాన్ని కూడా రాజకీయం చేసి వాడినటువంటి పరిస్థితి చూస్తాం అక్కడ. సో మొత్తం మీద తమిళనాడు రాష్ట్రం అనేది మత వ్యతిరేక రాజకీయాలకి ఒక రకం ఉంటే, రెండో పక్క మతం కేంద్రంగా రాజకీయాలు దాపరికమేం లేదు. హిందువుల ఐక్యతను కూడగట్టేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది, బీజేపీ చేస్తుంది. బీజేపీతో పాటు అనుబంధ సంస్థలు కూడా చేస్తున్నాయి. వారికి అంటే కొంచెం ఆ రకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి సంస్థలు కూడా వాళ్ళతో కలిసి నడుస్తున్నాయి. వీటన్నిటిలో కీలకమైన అంశం ఏంటి? రాజకీయ పునరీకరణ కోసం, ఒక రాజకీయపరమైనటువంటి సమీకరణ కోసం ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది. అక్కడ చేసినటువంటి తీర్మానాలు అంటే మురుగన్ భక్తులందరూ ఒక చూపు చూస్తే, మురుగన్ వ్యతిరేకించే నాయకులను ఒక చూపు చూస్తే భస్మం అయిపోతారు లాంటి కొన్ని పదాలు వాడారు. అవి ఖచ్చితంగా కొద్దిగా అభ్యంతరకరమైనటువంటి భాషను వాడారు అనేటటువంటి కేంద్రంగా దాని ఆధారంగానే అక్కడ వంజీనాథన్, అక్కడ ఒక డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షుడు, ఆయన అడ్వకేట్ కూడా, ఆయన కేసు పెట్టారు. ఆ కేసు ఆధారంగా ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ అయింది. దాంట్లో ఇప్పుడు అన్నామలై ఉన్నారు,
మరికొంతమంది నాయకులు ఉన్నారు, వారితో పాటు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా హిందువులు ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని చెప్పేలాగానే వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు కొంచెం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ కేసు ముందుకు వచ్చింది. అంటే రాజకీయాల్లో కేసులు, రాజకీయాల్లో మాటల ఆధారంగా, భావాల ఆధారంగా, భావ ప్రకటన ఆధారంగా కేసులు అనేది చాలా సహజంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక కేసు మూలంగా అరెస్ట్ చేయటాలు ఇట్లాంటివి ఉండకపోవచ్చు, కానీ ఒకటైతే క్లియర్, అక్కడ జరిగినటువంటి తీర్మాన ఆధారంగా జరిగినటువంటి ఈ కేసు ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా కొంచెం అనుమానాస్పదమని చెప్పాలి. అవన్నీ ఏంటంటే మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టినటువంటి సందర్భంగా పెట్టేటటువంటి సెక్షన్లు దాదాపు 4-5 ఉన్నాయి. ఆ 4-5 కూడా అదే రకమైనటువంటి, అంటే సమాజంలో హార్మనీని దెబ్బతీసి, అంటే జనసామాన్యంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి సెక్షన్లు ఉన్నాయి. వాటిని కోర్టు సీరియస్గా తీసుకుంటున్నారు. రెండోది, ఆ సమావేశంలో పాల్గొన్నారు అనేది తప్ప ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడ పవన్ కళ్యాణ్ దాన్ని అటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి కేసు అయితే లేదు. పవన్ కళ్యాణ్ హిందువులు ఐక్యంగా ఉండాలి, హిందువులు ఐక్యతంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి భావాన్ని గట్టిగా చెప్పారు. కానీ ఆ రకమైనటువంటి ఉద్రిక్తపూర్వమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఆయన మీద ఎక్కడ అటువంటి లేదు. ఓకే.